విశాఖ నుంచి 8 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ కు విమాన సర్వీసులు నిలిపేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుర్మరాజు నుండి తెలుసుకుందాం. కుర్మరాజు, చెప్పండి, విమాన సర్వీసుల రద్దు అంశంపై తాజా సమాచారం ఏంటి? ఇప్పుడు ఇండిగో సంస్థకు సంబంధించి గత 3 రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి తాజాగా 8 సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా ఇండిగో సంస్థ కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయంలో ప్రకటించింది. విశాఖ నుంచి అంటే బెంగళూరు గాని, అహ్మదాబాద్, అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మళ్ళీ మేము అదే ప్లేస్ కి వెళ్తాయి. ఇక్కడ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏమో ఇక్కడ అంతగా లేకపోవడంతో ఇండిగో సర్వీసు మిగతా చోట్ల నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నది ఇండిగో సంస్థ. దీనికి సంబంధించి గత కొంతకాలంగా అంటే గత 3 రోజులుగా ఇదే సమస్యని ఎదుర్కొంటున్నారు. అలాగే సర్వీసుని రద్దు చేస్తున్నామన్న విషయం ముందుగా సమాజం ప్రయాణికులు ఇవ్వకపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. వచ్చి విమానాశ్రయానికి వచ్చి అక్కడ వేచి చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రయాణం రద్దు చేసుకోవడం, అలాగే గంటల తర్వాత నిరీక్షణ, ఇవన్నీ కూడా ఈ ఇండిగో ప్రయాణికులకి గత 3 రోజులుగా ఎదురవుతున్నాయి. ఇవాళ తాజాగాను ఇప్పటి వరకు 8 సర్వీసులు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా అంటే విశాఖకు సంబంధించి విశాఖపట్నం నుంచి అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ఫ్లైట్స్ కానీ ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులు, ఇటు అహ్మదాబాద్ నుంచి చెన్నై నుంచి అబ్రాడ్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరూ కూడాను తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. వీరికి ప్రధానంగా విశాఖపట్నం ఇప్పుడు టూరిస్ట్ సీజన్ కావడం, ఇటువైపు అరకు, పాడేరు ప్రాంతాల్లోనేమో వచ్చే టూరిస్టులు కూడా ఉండడం, ఇక్కడ అంతర్జాతీయంగాను కొన్ని సంస్థల ఏర్పాటు జరుగుతుండటంతో ప్రయాణికుల రాకపోకలు కూడాను డిసెంబర్ నెలలో ప్రత్యేకించి ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ ప్రయాణికులందరూ ఎక్కువగా ఇండిగో సర్వీసులు బుక్ చేస్తున్నారు. అలాగే దేశీయంగా ప్రయాణించాల్సిన ప్రయాణికులు కూడా ఇక్కడి నుంచి వెళ్లడంతో ఈ ప్రయాణాలు రద్దు అవడం, ప్రధానంగా విమానాలకు సంబంధించి సాంకేతికమైన అంశాలు మాత్రమే ఇక్కడ చూపించి రద్దు చేస్తున్నామని కూడా ముందుగా చెప్పకుండా చేయడం పైన ప్రయాణికులు తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ లేదంటే డీజీసీఏ కానీ వెంటనే జోక్యం చేసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మిగిలిన విమాన సర్వీసులకి మాత్రం విపరీతమైన రద్దీ పెరిగింది. దాంతో విమాన ధరలు అనూహ్యంగా పెరిగిపోతాయనే విషయము వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. అయితే కుర్మరాజు, ఇండిగో సంస్థ ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తోంది? వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా సదుపాయాలు, ఏర్పాట్లు కల్పిస్తోందా? ఎక్కడ ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు ఎటువంటి ఇది చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పైలట్లకు సంబంధించిన ప్రధానమైన అంశం, సాంకేతికమైన అంశం 1000 గంటలు, సంవత్సరంలో 1000 గంటలు వాళ్ళు నడపాల్సి ఉంటే అందరూ కూడాను ఇండిగో పైలట్లు దాదాపు 80-90% మంది 1000 గంటలకు పైన వాళ్ళు విమానం నడిపిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని తాజా డీసీసీఐ నిబంధనలు ప్రధానంగా భద్రతకు సంబంధించి, ప్రయాణికుల రక్షణకు సంబంధించి, విమానాల భద్రతకు సంబంధించి లేదంటే సజావుగా విమాన సర్వీసులు నడపడానికి పైలట్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలి, తగిన విధంగా వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా చూడాలి అన్న తాజా నిబంధనల వల్లనే ఈ పరిస్థితి ఎదురైంది. అయితే ఈ నిబంధనలు చాలా ముందుగానే అమల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. దానికి అనుగుణంగా ఈ సంస్థ చర్యలు తీసుకోలేదనే విశ్లేషకులు చెప్తున్నారు. ప్రయాణికులకు మాత్రం అంటే ఈ సమస్య ఎదురవుతుందని చెప్పి ముందుగా ప్రయాణికులు వాళ్ళకి బుకింగ్లను ఆపకుండానేమో బుకింగ్లు చేసుకుని ఏదో రకంగా నడిపేద్దామని దీంతో ఏమో చేసి ఇప్పుడు హఠాత్తుగా మొత్తం ప్రయాణాలన్నీ విమానాలను రద్దు చేయడం పైన ప్రయాణికులు అయితే మాత్రం తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏజెంట్లతో కూడాను మాకు మీరు ఎందుకు చెప్పట్లేదు, ఈ విషయాన్ని మాకు ఎందుకు చెప్పట్లేదు అనేసి ఇది అంటే ఇది మొత్తం మన దేశీయ విమానయాన సంస్థల అన్నిటి మీద ఈ ప్రభావం పడుతుందనేసి ఆందోళన కూడా ఏజెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు కుర్మరాజు.